తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మామూలుగా మనం క్యాలెండర్ అనగానే డేట్లతో ఉండే క్యాలెండర్ని మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి ఇంట్లో అదే ఉంటుంది చాలా వరకు. డేటు, ఇయరు అన్ని కూడా నెంబర్ల వైజ్గా ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడ తిథి ఉన్నా మనం ఎక్కువ పాటించము. జస్ట్ ఒక పండుగలోనే ఒక కార్నర్లో ఇస్తారు. ఆ పండుగ ఎక్కడుంది ఏంది అంతవరకు ఓకే. అసలు నిజంగా మనం ఇప్పుడు ఉగాది వచ్చింది అని అంటే మన తెలుగు సంవత్సరం యొక్క నామం ఏది ఉందో దాని ప్రకారంగా ఒక ఉగాదికి మాత్రమే ఆ నామంతో మనం సంబోధిస్తాం. మిగతా శుభకార్యాలు అట్లా అంటే పురోహితులు వాళ్ళు డిసైడ్ చేసేదంతా కూడా మళ్ళీ మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా నిర్ణయిస్తాం. ఒక్కసారి మాట్లాడుకుందాం, ఎలాగో ఉగాది కూడా రాబోతుంది కదా. తెలుగు క్యాలెండరు హిందూ క్యాలెండర్లో ఖచ్చితంగా మన 60 సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఒక వివరణ ఇచ్చి చక్కగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. ముందర 60 సంవత్సరాల గురించి మాట్లాడుకుందాం. అంటే చివరిలో ఆ పాయింట్ ఎత్తావు కనుక మనకి ఒక పురాణాల్లో కథ ఉంది. నారదుడు ఎప్పుడు నేనే అసలు అన్నిటికంటే గొప్ప విష్ణు భక్తుడిని, భగవంతుడు కంటే భాగవతుడు గొప్ప కనుక నీకంటే కూడా నేనే గొప్ప అనే స్థితికి వచ్చేసాడు. ఒక లెవెల్లో ఒకసారి ఒక స్టేజ్లో వచ్చేసి విష్ణువుతో మాట్లాడుతూ అసలు నాకంటే ఎవరు లేరు, అంతా నేనే ఇలా మాట్లాడుతున్నాడు. నాయన అది కాదు, విష్ణుమాయ ఇదంతా. ఈ విష్ణుమాయ నిన్ను కమ్మేస్తే అన్నీ ఇలాగే మాయమాయగానే కనబడుతూ ఉంటాయి. విష్ణుమాయ లేని ప్రాంతం లేదు, విశేషం లేదు. అంతగా నేను అందరినీ నా మాయలో కమ్మేస్తున్నాను కనుక నన్ను మించిన వాడు ఇంకొకడు లేడు అంటాడు. సరే, మన నారదుడు కొంచెం అంటే ఒప్పుకోవటానికి అడ్డం వస్తుంది, అంత గొప్పవాడైనా. అందుకే భక్తుల వరుసలో కూడా ప్రహ్లాదుడు తర్వాతే నారదుడిని చెప్తాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మంగదార్జున విభీషణాదీన్ పరమ భాగవతాన్ పుణ్యాని భాగవతాన్ని నామాని స్మరామ్య ఏదో సంథింగ్ ఒక పద్యం ఉంటుంది. చెట్టలు లాస్ట్ లైన్ ఏదో మర్చిపోయా పద్యంలో. వీళ్ళు లిస్ట్ అంటే గొప్ప భాగవతుల లిస్టుని భాగవతం చెబుతూ, భాగవతం అంటేనే భాగవతుడు అంటే భగవంతుడు భక్తుడు, భాగవతం అంటే భగవంతుని భక్తుల చరిత్రలు కనుక ఆ భాగవతంలో వీళ్ళందరూ చెప్తూ ప్రహ్లాదుడి పేరు ముందర చెప్పి నారదుడి పేరు తర్వాత చెప్తాడు. వీళ్ళిద్దరిని ఎందుకు మాట అంటున్నానంటే నారాయణ నామాన్ని మంత్రాన్ని నారదుడు బోధిస్తేనే ప్రహ్లాదుడు నేర్చుకున్నాడు. గురువు కంటే శిష్యుడు పెరిగిపోయాడు. అందుకని వీళ్ళిద్దరిని ముఖ్యంగా చెప్తున్నా. ఎవరి ద్వారా అయితే తను నారాయణ మంత్రోపదేశం పొంది నారాయణుని ధ్యానించి పరమ భాగవతుడుగా ఉత్తమోత్తమ భాగవతుడుగా పేరు పొందాడు, ఆ ప్రహ్లాదుడికి ఈ నారదుడు గురువు. ఈయన రెండోవాడైపోయాడు. సరే, నారదుడిని రా ఒకసారి అలా తిరిగి వద్దామని తీసుకెళ్ళి ఒక నది దగ్గర తీసుకెళ్ళి ఒకసారి మునిగి స్నానం చేసిరా అంటాడు విష్ణువు. ఈయన పక్కన ఉంచున్నాడు నారాయణుడు. నారదుడు వెళ్ళి మునిగి వచ్చాడు. మునిగేసరికి ఒకసారి స్త్రీ రూపం అయిపోయింది. పాతదంతా మర్చిపోయాడు. నారదుడు కాస్త నారది అయిపోయాడు. అయిపోయి అసలు ఏమీ గుర్తులేదు. ఈ నారాయణ లేడు ఇక్కడ, ఈయన మాయమైపోయాడు. కూర్చుని ఇలా కూర్చుని ఆలోచిస్తుంది, అసలు నేను ఎవరు, ఏమిటి, ఇక్కడ ఎందుకున్నాను, అసలు నా పేరేమిటి, నేనేమిటి అని ఆలోచించుకుంటుంది. అది అంటే ఇప్పుడు స్త్రీ అయిపోయింది ఇక్కడ. అక్కడ ఆ దేశపు రాజు అక్కడ గుర్రం మీద నుంచి వెళ్తూ ఒక అందమైన స్త్రీ నది ఒడ్డున ఇలా కూర్చుని ఒంటరిగా కూర్చుని ఆలోచించుకుంటుంది. ఆవిడ దగ్గరకు వచ్చి చాలా అందంగా ఉన్నావు, నేను చూస్తే నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఈవిడికేమో ఇంతకంటే అసలు ఏమీ తెలియదు. సరే పద పెళ్లి చేసుకుందాం ఉంది. ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ళ పాటు సంసారం చేశారు. 60 మంది కొడుకుల్ని కన్నది. ఈ 60 మంది కొడుకుల్ని కానీ ఈ ఎన్నాళ్ళు అయిపోయిందో ఆలోచించి 60 మంది పిల్లలు పుట్టాలంటే 60 మంది కొడుకుల్ని కన్నది. కానీ ఆ తర్వాత పక్క దేశపు రాజు ఈ దేశపు రాజు మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఈ పిల్లలందరూ వెళ్ళారు, రాజు వెళ్ళాడు. అంటే ఈ నారది పిల్లలు, నారది భర్త అందరూ యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు. మరణించాక మళ్ళీ నారది ఒంటరి అయిపోయింది. అక్కడికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది మళ్ళీ నది ఒడ్డున. నారాయణుడు వచ్చాడు. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు నారాయణుడు ఎవరో కూడా ఇప్పుడు తెలియదు కదా. తెలీదు. నా ఇలా గొప్ప యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో నా భర్త మరణించాడు, నా పిల్లలందరూ మరణించారు, ఒంటరిదాన్ని అయిపోయాను, అసలు ఇన్నాళ్ళు నేను రాణిని ఈ రాజ్యానికి, ఇప్పుడు ఏమీ కాను, అందుకని దుఃఖంగా ఉంది, రోధిస్తున్నాను అంది. ఓసారి పోయి స్నానం చేసినా నీ దుఃఖం అయిపోతుంది అన్నాడు, తగ్గిపోతుంది అన్నాడు నారాయణుడు. ఈవిడ మళ్ళీ వెళ్ళి నదిలో మునిగి వచ్చింది. చక్కగా మళ్ళీ నారదుడు అయిపోయింది మహతితో సహా. మహతి అంటే వీణ, నారదుడు వీణ పేరు మహతి.
ఓహో. చక్కగా బయటకు వచ్చేసాడు. వచ్చాక అప్పుడు కొంచెం గుర్తొచ్చి రానట్టుగా ఉందన్నమాట. ఇంకా అప్పుడు నారాయణకి నమస్కరించి, నీ మాయే మాయ, ఇలాంటిది వాడిని నన్ను పట్టుకుపోయి సంసార బంధాల్లో. పూర్తిగా బ్రహ్మచారి, విష్ణు భక్తుడు, నారాయణ నామం తప్ప ఇంకోటి చెయ్యని వాడు, అలాంటి వాడిని సంసారం చేసేసి ఇంత కొన్నాళ్ళ పాటు రాణించేసి అంతే కదా, ఒక రాజ్యానికి రాణించేసి 60 మంది పిల్లల్ని కనిపించి మళ్ళీ జెండర్నే మార్చేసాడు. వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ తీసుకొచ్చి నారదుడిగా నుంచి ఎలా ఉంటుంది అనేది చూపించాడు అనమాట. ఒక్కసారి సినిమా చూపించాడు అంటారు, అలా చూపించేశారు. చూపించేసరికి నారాయణ చూసి అప్పుడు కానీ నేను కన్నాను కదా పిల్లల్ని, నా పిల్లల మీద నాకు కొంచెం వ్యామోహంగా ఉంది అంటుంది. అంటే తన కన్న పిల్లలు ఎంత లేదన్నా, ఎంతమంది మీద ఉండకపోయినా కన్న పిల్లల మీద కొంచెం ప్రేమ ఎక్కువ కదా, తీపి ఎక్కువ కదా. నా కన్న పిల్లలు లేరని నాకు దుఃఖంగా ఉందంటే, నీ కన్న పిల్లలకి చిరంజీవులుగా వరమిస్తున్నాను, సంవత్సరానికి ఒకడు వాడి పేరు పెట్టుకుని ఆ సంవత్సరంగా వస్తాడు. ఓహో. ఈ ప్రభవ నుంచి అక్షయ దాకా 60 నామాలు ఉన్నాయి, సంవత్సర నామాలు. వీళ్ళందరూ నారది పుత్రుడు. నారదిగా ఉన్నప్పుడు కదా, అవును, నారది పుత్రుడు. ఈ నారది పుత్రుడే సంవత్సరానికి ఒకళ్ళుగా వచ్చి ఆ సంవత్సరం చక్కగా మనతో ఉండి సంవత్సరం అంతా మనని చక్కగా చూసి మళ్ళీ వెళ్ళిపోతాడు. రెండోవాడు వస్తాడు, రెండోవాడు వెళ్ళిపోతాడు, మూడోవాడు వస్తాడు. ఇలా 60 మంది వెళ్ళిపోయాక మళ్ళీ మొదటివాడు వస్తాడు. ఈ 60 సంవత్సరాలుగా వీళ్ళెప్పుడు చిరంజీవులుగా ఈ ప్రపంచంలో ఉంటారు అని వరమిచ్చాడు నారాయణుడు. కనుక ఈ 60 సంవత్సరాలు పేర్లు మనకు అలా ఏర్పడ్డాయి. అక్కడ ఆవిడ ఏమేం పేర్లు పెట్టుకుందో పిల్లలకి, అవును, వాటన్నిటికీ మనకి ఏదైనా సరే ఒక నామం ముందర శ్రీ చేర్చడం ఒకటి అలవాటు కదా, మంచిది. స్త్రీ పురుషులందరికీ కూడా శ్రీ చేర్చచ్చు. ఏం శ్రీలక్ష్మి, శ్రీదేవి, శ్రీ పార్వతి, శ్రీ గౌరి అని పిలుచుకోవట్లా. కనుక శ్రీ విజిత, శ్రీ విజయలక్ష్మి అని కూడా అనొచ్చు, ఏమీ తప్పులేదు దాంట్లో. శ్రీమతి అనే అనాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. ఈ శ్రీ అనేది ఈ సంవత్సర నామాలన్నిటికీ కూడా వచ్చింది. ఇందాక శ్రీ పరాభవ అని అడిగితే, శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రీ విశ్వావసు వెళ్ళిపోతుంది, శ్రీ పరాభవ వస్తుంది. ఈ విధంగా పేర్లన్నిటికీ శ్రీ కూడా అటాచ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇది సంవత్సరాలు ఎట్లా వచ్చాయి, అవే ఎలా రిపీట్ అవుతున్నాయి, అవే ఆ పేర్లతో ఎందుకు ఉన్నాయి, ఇవి ఏమిటి అనేది సంవత్సరాల కథ ఇది. ఇప్పుడు మళ్ళీ మన క్యాలెండర్కి వద్దాం. పంచాంగం ఉంటాం కదా, దీన్ని క్యాలెండర్ అని ఇంగ్లీష్లో ఉంటున్నాం, మనం తెలుగులో మనం పంచాంగం అంటాం. ఈ పంచాంగాన్ని పంచ అంగాలు, 5 అంగాలు ఉన్నాయి దీంట్లో. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అని అందరూ చెప్తారు. తిథులేమో మనకి 16, అమావాస్య, పన్నుమితో కూడా కలుపుకుంటే పాడ్యమి, విద్య నుంచి మొదలుపెట్టి, పాడ్యమి అని మనం తెలుగులో అంటున్నాం, సంస్కృతంలో నార్త్ ఇండియాలో చెప్పేవాళ్ళు ప్రథమ అంటారు. ఓహో. ప్రథమ, ద్వితీయ, తృతీయ అనే పిలుస్తారు వాటి. చతుర్థి, అందుకే గణేష్ చతుర్థి ఈ పేర్లు వస్తాయి చూడండి. పంచమి, వసంత పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, మళ్ళీ అక్కడ అలా వచ్చేస్తాయి అవన్నీ. ఆ రకంగా వచ్చేటటువంటి ఈ 16 తిథులు రోజుకొకటి. అంటే తిథి ఎంతసేపు ఉంటుంది అనేది ఆ గణన పంచాంగం చేస్తుంది. అందుకనే తిథి ఒక్కొక్కసారి ఎక్కువసేపు ఉంటుంది, ఒకసారి తక్కువసేపు ఉంటుంది. తిథి ఏంటంటే ఆ తిథి నిత్యా దేవతలు, అంటే తిథి నిత్యా దేవతలు కూడా ఉన్నాయి మనకి, ఖడ్గమాలలో కనిపిస్తారు వాళ్ళు. వాళ్ళ గురించి మరి ఇంకోసారి చెప్పుకుందాం. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అనమాట. ఆ దేవత ఆరాధన ఆ తిథి నాడు చేస్తే ఆ తిథి నాడు ఆ దేవతకి పూర్తిగా మంచి పవర్ఫుల్గా ఉంటుంది కనుక మనని ఆ రోజు ఆవిడ కటాక్షిస్తుంది, అనుగ్రహిస్తుంది, రక్షిస్తుంది. అది అక్కడ సిద్ధాంతం. ఇక్కడ ఈ తిథులన్నీ ఈ రకంగా వచ్చి మనకి 16 రోజులు 16 తిథులు ఉంటాయి. మనం అతిథి అనే నామం కూడా ఒకటి మనం వాడుతూ ఉంటాం. తిథి లేకుండా వచ్చేవాడు అతిథి. అంటే ఫలానా రోజే రావాలి, ఫలానా తిథి నాడే రావాలి అనేటటువంటి లేకుండా, ఏమి తిథి వారం వర్జం లేకుండా సడన్గా వచ్చేసామంటాం చూడండి ఒక్కొక్కరిని. అలా వచ్చేవాడు అతిథి. ఆ తిథి లేదు అని వాళ్ళు తిథి నెక్కించుకోరు అనమాట, అలా వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా, అష్టమి నాడు రాకూడదు, నవమి నాడు పోకూడదు, ఏవో ఇలాంటి కొన్ని ఉంటాయి. అలాంటివి లేవు, అనుకోకుండా వచ్చేవాడే అతిథి. అలాంటి పేర్లన్నీ దానికి రిలేటెడ్గా వచ్చాయి. తర్వాత వారం. ఈ వారం అనేది మనకి 7 వారాలు. సూర్యుడికి చెప్పేటప్పుడు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని చెప్తున్నాం. 7 రథాలు ఎక్కి వస్తున్నాడు అన్నారు. ఆ 7 రథాలు 7 వారాలు. ఓహో. కిరణాలు కూడా చెప్తారు. ఆ కిరణాలన్నిటికి కూడా వేరే ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. సూర్య గురించి చెప్పినప్పుడు అప్పుడు చెప్పుకుందాం. ఈ సూర్యశాస్త్రం ప్రకారం ఈ వారాలు అనేవి 7. అవి కూడా ఎలా లెక్కిస్తారు, ఈ వారాలు ఇవాళ ఈ వారం వచ్చింది, ఇవాళ ఈ వారం వచ్చింది అని
హోరాని బట్టి లెక్కిస్తారు. మన హోరానే ప్రస్తుతం ప్రపంచం అంతా అవర్స్ రూపంలో మార్చి అందరూ వాడుకుంటున్నారు. ఒక ఇంగ్లీష్ వారని కాదు, సమస్తం అందరూ వాడుకుంటున్నారు. జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరూ కూడా వాడుకుంటున్నారు. ఇదే భాషానికి సంబంధం లేకుండా వాడుకుంటున్నారు. ఈ హోరా అంటే ఏమిటి? రోజుకి ఒక 21గా విభజించి అన్నిటికంటే స్లోగా నడిచే గ్రహం శని. అందుకే శనికి మందుడు అని, శనివారాన్ని మందవారం అని కూడా అంటాం. మందగమనం అనమాట అయింది. ఎందుకంటే శని కాళ్ళ మీద కొంచెం కాళ్ళు కాలినాయి ఒకసారి ఒక శాపం వల్ల, కనుక కాళ్ళు కాలే కనుక నెమ్మదిగా నడుస్తాడు అనమాట శని. అది మాండవ్యుడు కథ, వాటికి సంబంధించినవి. ఇలా నెమ్మదిగా నడుస్తాడు కనుక కాళ్ళు కాలే కనుక శనివారాన్ని తీసుకుని, అంటే స్లోగా నడిచే గ్రహంతో తీసుకుని ఫాస్ట్గా నడిచే గ్రహం దాకా వెళ్తున్నాం. శనితో మొదలైతే చిట్ట చివరికి శుక్రుడు మిగులుతున్నాడు మనకి. ఈ శనివారం ఉన్నది కదా, ఈ శనివారం నాడు తీసుకుంటే మొత్తం రోజు మొత్తాన్ని ఉన్న టైంని 24 గంటలు కదా, 21 భాగాలుగా చేస్తే మళ్ళీ మూడు గంటలు రెండో దానికి మిగిలాయి. మళ్ళీ తర్వాత ఏది అని లెక్కేసుకుంటే సూర్యోదయ సమయానికి ఏ హోర నడుస్తుందో ఆ రోజు ఆ వారం. గణిత పరంగా ఒక బోర్డు వేసుకుని మనం లెక్కలు వేసుకుంటే చక్కగా అవన్నీ మనకి తెలిసిపోతాయి. తెలిసిపోయాక మొదటి రోజు శని హోరలో ఉదయం ప్రారంభమైతే శనివారం. అందుకే చాలా మంది ఆదివారంతో మొదలు పెట్టాలా, సోమవారంతో మొదలు పెట్టాలా, ఆదివారంతో మొదలైతే శనితో మొదలు పెడతాం కనుక మనమంతా వారం అంతా రిలాక్స్డ్గా ఉంటాము అంటారు. సోమవారం మొదలైతే పనితో మొదలు పెడతాం కనుక వారం అంతా బిజీగా అయిపోతాము అని అంటారు. రెండూ కాదు, శనివారంతో మొదలెట్టాలి. ఎందుకు అంటే మన హోర అలా ఉంది. శని అందరికంటే మందగమనుడు కనుక ఆయనతో లెక్క మొదలు పెట్టారు మన పంచాంగకర్తలు. ఇది యూనివర్సల్ గా వాడుకుంటున్నారు, అందరూ వాడుకుంటున్నారు, మన ఒక్కళ్ళమే వాడటం కాదు. కనుక శనివారం తర్వాత వచ్చే రెండో రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర నడుస్తూ ఉంటుంది, రవిహోర. కనుక ఆ రోజు రవివారం, ఆదివారం. అలాగే ఆ తర్వాత వారం సోమవారం, ఆ తర్వాత వారం మంగళ, బుధ, గురు, శుక్ర, మళ్ళీ శనివారం వచ్చేస్తుంది. ఈ రాహుకేతువులు గ్రహాలకి 9 గ్రహాలు కదా, వాటికి ఆ హోరా సమయం వాటికి తక్కువ సమయం ఉంటుంది. ఛాయాగ్రహాలు కదా, అవి కదిలే కాలం కనుక వాటికి సూర్యోదయ సమయానికి రాహు కానీ కేతు కానీ ఉండట్లా. అందుకని వాటికి వారాలు లేవు. అడిగే వాళ్ళందరూ ఏమంటారు, మరి నవగ్రహాలు అయితే అన్నిటికీ వారాలు ఉండాలి కదా అంటారు. ఎందుకు ఉండదు అంటే సూర్యోదయ సమయానికి ఆ హోర ఉంటేనే ఆ రోజు ఆ వారం. సూర్యోదయ సమయానికి రాహుకేతువులు ఎప్పుడు రావట్లా ఆ లెక్కకి. అవును, ఎప్పుడు చూసినా. అందుకనే రాహుకాలం కానీ కేతుకాలం కానీ మధ్యాహ్నం పూట గమనిస్తారా మీరు, ఆ టైముల్లో ఉంటాయి. అవును, రాహు సంచరించే కాలం రాహుకాలం, కేతు అంటే యమగండం అంటారు మన పేపర్లలో, అదే క్యాలెండర్లలో, వాటన్నిటిలో యమగండం. ఇవి రెండు ఆ సమయంలో వస్తాయి. ఈ రోజు ఇది వాటి మొదటి సమయం, ఈ రోజు ఇది వాటి మొదటి సమయం అని, ఇవాళ ఇప్పుడు రాహుకాలం అని దీపాలు కూడా పెట్టే ఆచారం ఉన్నది. అమ్మవారికి రాహుకి ప్రీతి కొద్దీ అమ్మవారికి దీపాలు పెట్టే పద్ధతి కూడా ఒకటి ఉన్నది. ఇదంతా ఆ రాహుకాలం, యమగండం అంటే అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వారాలంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఏ రోజు ఏ వారం ఎలా వస్తుంది. దీని తర్వాత వచ్చేది నక్షత్రం. ఇవి 27 నక్షత్రాలు. మనకి 27 అంటున్నాం కానీ నిజానికి 28. ఆ 28వ నక్షత్రం సాధారణంగా ఎవ్వరూ లెక్కించరు. అది అభిజిత్ నక్షత్రం. అది ఒక ప్రత్యేకమైన సమయంలో వస్తుంది. ఆ అభిజిత్ నక్షత్రాన్ని కూడా కలుపుకుంటే 28 నక్షత్రాలు. దక్ష ప్రజాపతి పిల్లలుగా వీళ్ళందరినీ కూతుళ్ళుగా చెప్తారు ఈ నక్షత్రాలన్నీ. సతీదేవి తండ్రి కదా దక్షుడు. ఆ దక్షుడు సతీదేవితో పాటు ఈ నక్షత్రాలన్నీ కూడా దక్ష ప్రజాపతి పుత్రికలు. వీళ్ళందరినీ ఆయన చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తారాచంద్రుడు, వీళ్ళందరూ తారలు. నక్షత్రాలు అంటే తారలే కదా, అక్కడ చంద్రుడు. ఈ తారా చంద్రులకి అంటే తార అంటే అక్కడ బృహస్పతి తారని ఇంకోటి కూడా కథ ఉంది, అది వేరే తర్వాత చెప్పుకుందాం. ఈ నక్షత్రాలకి చంద్రుడినిచ్చి చంద్రుడితో వివాహం చేశాక ఈ చంద్రుడు రోజుకొక తిథితో ఉంటాడు. ఉండటం వల్ల చక్కగా ఆ రోజున ఆవిడని సంతృప్తి పరుస్తాడు అని అర్థం. ఇలా ఉన్నాయి. పౌర్ణమి నాడు ఏ తిథి నాడు చంద్రుడు ఉంటాడో ఆ నెలకి ఆ మాసంగా పేరు. చిత్రా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అది చైత్రమాసం. ఓహో. విశాఖ నక్షత్రం పౌర్ణమి నాడు చంద్రుడి దగ్గర ఉంటే, అంటే ఆ పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం మీకు పంచాంగాల్లో కనిపిస్తూ ఉంటే అదే వైశాఖ మాసం. అలా కానీ మనకి రెండు ఉన్నవి కూడా ఉన్నాయి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అలాంటి ఫల్గుణ మాసం ఎప్పుడంటే ఈ పూర్వ ఫల్గుణ, ఉత్తర ఫల్గుణ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ.
అలాంటిది. అలాగే పూర్వభాద్ర ఉత్తరభాద్ర ఏదో నక్షత్రం పొన్నుమ నాడు చంద్రుడి దగ్గర ఉంటుంది అనమాట. కనుక ఆ నెల భాద్రపద మాసం. ఇలాంటి మాసాలన్నీ ఈ రకంగా ఏర్పడ్డాయి. దేని నుంచి మళ్ళీ తారా చంద్రుల నుంచే ఏర్పడ్డాయి అవి. ఇవి కాకుండా ఈ చంద్రుడికి క్షయము అవి కూడా చెప్పుకుంటాం. శుక్లపక్షం ఇది కూడా కాలంలో పంచాంగంలో భాగమే. శుక్లపక్షం కృష్ణపక్షం అని చెప్పుకుంటాం కదా. చంద్రుడికి అందరికంటే రోహిణి పరమ అందగత్తె. కనుక ఈ రోహిణి వెంటబడుతూ మిగిలిన వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశాట. చేశాక మిగిలిన తారలన్నీ మరి ఎవరితో చెప్పుకుంటారు? కష్టం వస్తే తండ్రితో. తండ్రి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నాయట. ఆయన ఎంతసేపటికి రోహిణి దగ్గరే ఉంటున్నాడు, మా దగ్గర రావట్లేదు అని మొత్తుకున్నారట పాపం వాళ్ళు. అప్పుడు చంద్రుడిని పిలిచి అందరినీ ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు, కానీ శాస్త్రంలో ఇది ఉంది. కానీ అందరినీ సమానంగా చూడాలి, తేడా చూడటానికి వీల్లేదు. ఫస్ట్ భార్య వేరే, పట్టమహిషి, వాళ్ళ సంతానం వారసత్వం అది వేరే. కానీ ప్రేమ చూపించేటప్పుడు అన్ని విషయాలు ఇచ్చేటప్పుడు సమానంగా చేయాలి. మిగిలిన వాళ్ళందరికీ తేడా చూపించకూడదు. నువ్వు అలా తేడా చూపించావు కనుక ఇక నువ్వు క్షయించిపో అని శాపం పెట్టాడు. చంద్రుడు హీనంగా రోజు రోజుకి తగ్గిపోవటం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం చేయాలి? చాలా దుఃఖపడ్డాడు. సోమనాథ క్షేత్రం వెళ్ళి చంద్రుడు సోమనాథ జ్యోతిర్లింగం గుర్తుంది కదా, సోముడు అంటే చంద్రుడు. అక్కడ శివుడికి తపస్సు చేసి శివుడు వరం పొంది అప్పుడు శివుడు వరం ఇచ్చాడు. మొత్తం వరం శాపం తీసేయలేను, కానీ నెలలో సగం రోజులు పెరుగుతావు, సగం రోజులు తగ్గుతావు. ఇక నుంచి అందరి భార్యలతో సమానంగా జాగ్రత్తగా ఉండు. నీ రక్షణ కోసం నిన్ను నా శిఖ మీద పెట్టుకుంటాను. సోమశేఖరుడు, చంద్రశేఖరుడు అనే పేర్లు అలా వచ్చినాయి శివుడికి. చంద్రుడి నెత్తి మీద పెట్టుకున్నాడు కదా, అందుకని ఈ రకంగా ఇవన్నీ ఈ నక్షత్రాలు ఈ పద్ధతిలో తయారైనాయి. ఇవన్నీ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు దీనివల్ల చంద్రుడు 15 రోజులు పెరగటం, 15 రోజులు తరగటం. ఈ తిథి ఎంత స్పాన్ ఉంటుందో అంత స్పానే. అంటే 27 నక్షత్రాలు మొత్తం కలిపితే 28 కదా, అభిజిత్తో కలుపుకున్నా కూడా. కనుక ఇవి 30 రోజులు కావు మనకి. అందుకని మనం ఇందాక అనుకున్నటువంటి గ్రెగరీ క్యాలెండర్కి ఈ క్యాలెండర్కి తేడాలు వస్తాయి కొంచెం. అందుకే ఒకేసారి ఒకే నెలలో 2 సార్లు పున్నమి రావచ్చు, లేకపోతే ఒక పున్నమే రావచ్చు, లేకపోతే ఒక పున్నమి కూడా రాకపోవచ్చు. అవునా కదా? ఈ రకంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇవన్నీ తిథుల గురించి. ఇంకొక 4వ భాగం ఏమిటి? యోగం. ఈ యోగాలు కూడా 27. కాకపోతే ఎవరికి పెద్ద వీటి గురించి తెలియదు. భవ నుంచి విష్కంభం దాకానా, వైద్యుతి అనుకుంటా, భవ కరణం. ఈ యోగం దగ్గర వైష్కంభం నుంచి వైద్యుతి దాకా ఇవి 27 కరణాలు. ఈ 27 కరణాలు ఇవి తిరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఆ కరణాన్ని బట్టి, కరణం అంటే ఏంటంటే అప్పుడు ఆ సమయంలో ఆ కార్యం చేస్తే బాగుంటుంది అనేది. ఆ కరణ ఫలితాలు అవన్నీ పంచాంగంలో రాస్తారు. ఈ కరణం ఉంటే ఈ ఫలితం, ఈ కరణం ఉంటే ఈ ఫలితం అని రాస్తారు. అందుకే మనకి రాశి ఫలాలు వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా, ఈ పండితులు, నేను ఐఎమ్ నాట్ మాస్టర్ ఇన్ దట్, నేను ఊరికే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అదంటే ఏమిటో చెప్పటల్లా. వాళ్ళకందరికీ అవి తెలుసు. వాళ్ళు ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళకంతా వాళ్ళకి అదంతా ఏదో తెలిసి ఉంటుంది. ఈ రకంగా ఈ కరణానికి ఇది, ఈ కరణానికి అది, అన్ని కరణాలకి కూడా వాటి ఉన్నాయి. పంచాంగాలు చదువుకుంటే ఈ కరణాలు మన క్యాలెండర్లో చూసినా కూడా అంటే క్యాలెండర్లో ఇంత బాగా రాస్తే ఆ రోజు ఏ కరణమో కూడా రాసి, పంచాంగం అంటే 5 రాయాలి కదా మరి, ఆ రోజు అవి రాసి ఉంటాయి. అది తర్వాత యోగాలు. ఈ యోగాలు కూడా ఇవి కూడా మొత్తం 11 యోగాలు. ఈ 11 యోగాలు మళ్ళీ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ లాస్ట్ కింసుకున్న అయిపోగానే మళ్ళీ మొదటి కరణం యోగం వచ్చేస్తుంది. ఈ యోగాలను బట్టి కూడా ఈరోజు ఇది జరుగుతుంది, యోగం పట్టడం అంటాం కదా, ఈరోజు ఇది జరుగుతుంది, ఈరోజు ఇది జరుగుతుంది అని చక్కగా స్పష్టంగా పంచాంగంలో రాస్తారు. రాసి ఏ రోజున ఏ కరణం వచ్చిందో, ఏ యోగం వచ్చిందో, ఏ తిథి వచ్చిందో, ఏ వారం అయిందో అవి మనం కనుక చూసుకుంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఇవే 5 పంచాంగం. ఈ 5 కలిపి చెప్పుకునేటటువంటిదే మన క్యాలెండర్ అనాలా, పంచాంగం అనాలా, ఏమన్నా అనుకోండి. క్యాలెండర్ అనే పదం ఇప్పుడు రోజు అనే హిందీ పదం, ఉర్దూ పదం మనకి తెలుగు భాషలాగానే ఎలా అలవాటైపోయిందో, క్యాలెండర్ అనే ఇంగ్లీష్ మాట కూడా మనకు అంతగా అలవాటైపోయింది. కనుక ఇది క్యాలెండర్ గురించి నిజంగా అంటే వింటుంటే వివరణ బాగుంది, కానీ చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉందమ్మా. ఈ 5 గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవును, అంటే పంచాంగం అంటే ఈ 5 అని అంటూ ఉంటారు, కానీ అసలు ఏంటి 5, ఎందుకు ఉపయోగపడతాయి, ఎలా వచ్చాయి అనే వివరణ వీటి ఫలితాలు పంచాంగంలో రాసి ఉంటాయి. మా పండితులు రాస్తారు. అంటే ఆ పద్ధతిలో రాస్తే అది కరెక్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళు రాస్తే అది కరెక్ట్ కాదు. కానీ ఉన్నాయి అనేది నాకు తెలుసు కనుక వాటి గురించి నేను చెప్తున్నాను. అది. ధన్యవాదాలమ్మా. నమస్కారం.
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి